షల్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ మోటివేటర్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అని చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ అన్నట్టు. ఇప్పుడు మోటివేటర్నా నేను? కాదు. ఇప్పుడు మనకు 12 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. భవిష్యత్తులో 20 లక్షలు అవుతారు. సౌత్ ఇండియాలో టాప్ ఛానల్, ఇండియాలో నెంబర్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ బెస్ట్ సెల్లింగ్ బుక్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటది? ఇంకా బిఆర్ షెఫీ లాగా అందరిలాగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇడిచిపెట్టి గ్రేట్ మోటివేషనల్ క్లాసులు నువ్వు సాధించగలవు, నువ్వేమైనా చేయగలవు అని చెప్పి మోటివేషనల్ క్లాసెస్కు బయలుదేరుతాం అన్నట్టు. ఎప్పుడు? ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్. ఐ షెల్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ మోటివేటర్. షెల్ హ్యావ్ బీన్ అంటే నెక్స్ట్ ఇయర్ లేదా అవతల నెక్స్ట్ ఆ పైన వచ్చే ఇయర్కి నేను ఒక గ్రేట్ మోటివేటర్గా ఉంటాను అని చెప్పడానికి చెప్తున్నాం అన్నట్టు. షెల్ హ్యావ్ బీన్, ఐ షెల్ హ్యావ్ బీన్ వెరీ ప్రాక్టికల్ బై ద టైమ్. ఇప్పుడంటే ఫ్రీ క్లాసులు ఇస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫ్రీ క్లాసులు ఏం చేస్తాను? ఈ క్లాసులన్నింటినీ కూడా ఇలాగే రికార్డ్ చేసి యాప్లో పెట్టి 999 రూపాయలు ఈరోజు ఆఫరు, ఈరోజు దసరా ఆఫరు, ఈరోజు హోలీ ఆఫరు, కొనండి అని చెప్పి అందరి చేత కొనిపిస్తాము. ప్రాక్టికల్గా అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఎందుకు అర్థం అవుతుంది? ఫ్రీగా వస్తే ఏది అర్థం కాదు. సో ఐ షెల్ హ్యావ్ బీన్ వెరీ ప్రాక్టికల్ బై ద టైమ్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఇదంతా కూడా కోర్స్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్, స్పోకెన్ ఇంగ్లీష్ అల్టిమేట్, ఈజీ ఇంగ్లీష్, ఈజీ వే ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని 4 టైటిల్ పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ చిల్డ్రన్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ పేరెంట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ జాబ్ సీకర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ఐఎల్స్ రాసే వాళ్ళకు, టోఫెల్ రాసే వాళ్ళకు అని చెప్పి 4-5 కోర్సులు వీటినే స్పిట్స్ అండ్ పీసెస్గా చేసి పెడితే ప్రాక్టికల్గా ఉంటే అప్పుడు యాప్లో పెడితే అప్పుడు పెట్టి డబ్బులు పెట్టి కొంటారు కాబట్టి చూస్తారు. ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నాడు కాబట్టి పిచ్చోడ్రా బాబు వీడేంటి అని చెప్పి అనుకుంటారు. ఐ షెల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ముంబై బై నెక్స్ట్ ఇయర్. డైరెక్టర్ని అయితే మరి బాలీవుడ్కే కదా, అక్కడికి వెళ్ళాలి కదా. ఐ షెల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ముంబై బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి నేను ముంబైలో అక్కడ ఉండాలి భవిష్యత్తులో, రైట్? సో ఐ షెల్ హ్యావ్ బీన్ డూయింగ్ సమ్ బిజినెస్ బై ద టైమ్. అప్పుడు భవిష్యత్తులో ఆ టైంలో నేను ఆ బిజినెస్ చేస్తూ ఉండాలి. అండ్ ఐ షెల్ హ్యావ్ బీన్ సపోర్టెడ్. నేను మీ అందరితో సపోర్ట్ చేయబడాలి, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అని చెప్పినప్పుడు బై ఆల్ మై ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. వీటన్నిటిని బేసికల్గా మనము న్యూస్ పేపర్లో చూస్తాము. వీ డోంట్ స్పీక్ దెమ్ ఇన్ కామన్ ఇన్ అవర్ కొలాక్యువల్ లాంగ్వేజ్. కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటే వాడుక భాషలో వీ డోంట్ యూజ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. బట్ న్యూస్ పేపర్ చదివినా, బుక్ చదివినా, ఇంకెవరైనా మాట్లాడినా, కేటీఆర్ లాంటి వాళ్ళు హైఫై ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మీకు, శశి థరూర్ లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా మీకు ఇలాంటి పదాలు అర్రే మావాడు చెప్పలేదు, మా సార్ చెప్పలేదు అనుకోవద్దు. ఇంకా మావాడు అన్ని చెప్పాడు, అన్నీ ఉన్నాయి, ఫుల్ క్లియర్ అని అనుకోవాలి. ఐ విల్ హ్యావ్ బీన్ అన్నా కూడా మీనింగ్ పెద్దగా లేదు. ఐ విల్ హ్యావ్ బీన్ ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా బై 2030. ఇప్పుడు చేసే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అన్నీ కూడా హిందీలోకి, పుష్ప సినిమాని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినట్టు, డబ్ చేసినట్టు చేస్తాము. అప్పుడు 2030లో నేను రిచెస్ట్ పర్సన్ అవుతాను. ఎందుకు? అప్పుడు యాప్లో పెట్టి కోర్సులు దసరా దీపావళి ఆఫర్లను అమ్ముతాం కాబట్టి, రైట్? ఐ విల్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా సింపుల్గానే ఉన్నాను, భవిష్యత్తులో ఇంకా సింపుల్గా ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ సింపుల్. ఐ విల్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ మై నేటివ్ ప్లేస్ బై ద టైమ్. అన్నీ చేసిన తర్వాత ఏముంటుంది? లాస్ట్కు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే కాలక్షేపం చేస్తుంటాం. అంటే అప్పుడు ఆ టైంకి అలా ఉంటానని చెప్పడానికి. ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడంటే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత అందరికీ అన్ని క్లాసులు చెప్పేసినాము, అందరికీ బాగా నేర్చుకున్నాం. ఈ క్లాసెస్ అన్ని, కోర్సెస్ అన్ని చేసిన తర్వాత ఏముంటుంది? ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పినప్పుడు. ఐ విల్ హ్యావ్ బీన్ రెస్పెక్టెడ్ బై ఆల్ ద పీపుల్. ఇంత కష్టపడి ఇంత కాన్సెప్ట్ చెప్పినప్పుడు అందరు రెస్పెక్ట్ చేయకుండా రాళ్ళు ఇసురుతారా? ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు, రైట్? నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పని చేయలేదు బట్ చేసి ఉండాల్సింది. చేసి ఉండాల్సిందే కాదు, కరెక్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. ఒక పని చేసి ఉండాల్సింది. ఒక పని చేసి ఉండాల్సింది. అరే అలా కాలేదు, అలా అయితే బాగుండు అనే సందర్భంలో ఒక రిగ్రెట్తో, అంటే ఒక పశ్చాత్తాపంతో, అప్పుడు ఐ షుడ్ హ్యావ్ బీన్ ఒక రిగ్రెట్తో చెప్తుంటాం అన్నట్టు. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఏ సినిమా హీరో. నేను సినిమా హీరోనై ఉండాల్సింది. నేను కాదు, నన్ను ఎవరు చూడు. ఐ షుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాండ్సమ్. ఇదైతే వాస్తవమే, నేను హ్యాండ్సమ్గా ఉండాల్సి. ఇప్పుడు కూడా చాలా హ్యాండ్సమ్గానే ఉన్నాను.
బట్ ఇంకా హ్యాండ్సమ్ గా ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను కానీ 15 ఏళ్ల కిందే హైదరాబాద్కు వచ్చి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. అదర్వైజ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ సినీ ఫీల్డ్. నాకు సినిమాలు అంటే పిచ్చి కాబట్టి ఇప్పుడు ట్రై చేసేంటి, ఒకప్పుడే నేను ట్రై చేసి ఉండాల్సింది సినిమా ఫీల్డ్ అని చెప్పాలనుకోండి. ఐ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ సినిమా ఫీల్డ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ మెనీ అవార్డ్స్. నాకు చాలా అవార్డ్స్ వచ్చి లేదా ఇచ్చి ఉండాల్సింది. నేను చేయలేదు, బట్ ఒకవేళ ఉంటే కనుక సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అలా ఉండేది. మస్ట్ హ్యావ్ అంటే సేమ్ షుడ్ హ్యావ్ బీన్ లాగానే మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది, తప్పకుండా లేదా ఖచ్చితంగా చేసి ఉండాల్సింది. నేను చెప్పే అంశాలన్నీ కూడా మన నోట్బుక్ లో ఉన్నాయి. అండ్ ఒక విషయం మర్చిపోయాను, మీరు 215 నుండి 216, 217, 217, 218, 220 అండ్ 222, 223, 224, 225, 226 వరకు ఇవే ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేసి బాగా బాగా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను చెప్తాను. వీటన్నిటిని కూడా మన బుక్ లో రాసుకోండి. ఎక్కడి నుంచి రాసుకోవాలి మీరు? పేజీ నెంబర్ 215 నుంచి 222 వరకు, 215 నుంచి 226 వరకు, 26 వరకు మీరు రాసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అందులో రాసుకోవాలి. మళ్ళీ ఫోన్ చేసి సార్ ఆ డబ్బాలలో ఏం రాయాలి, ఆ కాలమ్స్ లో ఏం రాయాలి, ఆ బాక్స్లలో ఏం రాయాలి, ఆ గడులలో ఏం రాయాలి, ఈ క్వశ్చన్లు అడగద్దు. ఇవే 5 ఎగ్జాంపుల్స్ అక్కడ రాసుకోవాలి. ఐ మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా లేదా ఖచ్చితంగా ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్ గా తప్పకుండా ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ డైనమిక్. నేను డైనమిక్ గా ఉండాల్సింది. ఎప్పుడు ఎలా? తప్పకుండా ఖచ్చితంగా. ఐ మస్ట్ హ్యావ్ బీన్ కరేజియస్. నేను ధైర్యంగా ఉండాల్సింది. తప్పకుండా లేదా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద నేషన్. నేను దేశం కోసం ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ప్రైజ్డ్ బై ద వరల్డ్. నన్ను ఈ ప్రపంచం తప్పకుండా పొగుడుతూ ఉండాల్సింది. నన్ను ఇక్కడ నేను కాదు, నన్ను రైట్. మే హ్యావ్ అన్నా మైట్ హ్యావ్ అన్నా రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేది జాగ్రత్తగా చూడండి. మే హ్యావ్ బీన్ మైట్ హ్యావ్ బీన్ అంటే అలా ఉండొచ్చు, అలా చేస్తూ ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్టు. ఐ మే హ్యావ్ బీన్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతనికి నేను ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. 50% గుర్తుంది, 50% గుర్తులేదు. అన్సర్టైన్ థింగ్ కాబట్టి ఐ మే హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ టు హిమ్. నేను అతనికి చాలా క్లోజ్ అయి ఉండొచ్చు, బట్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఉండొచ్చు, మేబీ కావచ్చు అని చెప్పడానికి. మే హ్యావ్ బీన్. ఐ మే హ్యావ్ బీన్ దేర్ అక్కడ ఇన్ ద సేమ్ కాలేజ్. అతనితో సేమ్ కాలేజ్లో చదువుతూ ఉండేవాడిని. ఐ మే హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఐ మే హ్యావ్ బీన్ టేకింగ్ హిజ్ హెల్ప్ ఇన్ మై స్టడీస్. ఐ మే హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై హిమ్ ఇన్ ద స్టడీస్. టేకింగ్ క్లాసెస్ అంటే మేబీ టేకింగ్ హిజ్ హెల్ప్ అంటే అతని సహాయం తీసుకుంటూ ఉండేవాడిని. మే హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై హిమ్ ఇన్ ద స్టడీస్ అంటే అతని వల్ల లేదా నన్ను అతను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. నన్ను ఇక్కడ ఐ అంటే నేను కాదు, నన్ను అతను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. రైట్. మైట్ హ్యావ్ బీన్ అన్నా కూడా అదే మీనింగ్, సేమ్, పెద్ద తేడా లేదు. అంటే ఒక సందర్భంలో చేస్తూ ఉండొచ్చు, అయితే అలా అయ్యి ఉండొచ్చు. నేను ఐ మే హ్యావ్ బీన్ యువర్ ఫ్రెండ్ అంటే మీ మిత్రుడిగా, మీ స్నేహితుడిగా ఉండొచ్చు అని దాని అర్థం. హీ మైట్ హ్యావ్ బీన్ దేర్ విత్ యూ. అతను మీతో ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ వెరీ సెన్సిటివ్. అతను బాగా సెన్సిటివ్ అయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ టేకింగ్ యువర్ హెల్ప్. అతను మీ సహాయం తీసుకుంటూ ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ బై యూ. హీ మైట్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ బై యూ. అతన్ని మీరు ఎంకరేజ్
చేసి ఉండి ఉండొచ్చు. అతన్ని మీరు ఎంకరేజ్ చేసి ఉండి ఉండొచ్చు. నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్. వుడ్ హ్యావ్ బీన్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్, ఇఫ్ కండిషన్, రైట్? ఇఫ్ కండిషన్కి ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్ ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్. నేను యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాను, నేను కొంచెం బాగా కష్టపడి చదివి జాబ్ కొట్టుంటే కలెక్టర్ని అయ్యి ఉండేవాడిని. వుడ్ హ్యావ్ బీన్ తెలుగు మీనింగ్ ఏంటి? అలా అయ్యి ఉండి ఉండేవాడిని, అలా చేస్తూ ఉండి ఉండేవాడిని అని అర్థం. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్ అంటే కాలేదు, ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇక్కడ రాసాం ఇఫ్ కండిషన్ ఆల్రెడీ. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ కలెక్టర్. ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ హీ హ్యాడ్ బికమ్ ఏ కలెక్టర్. అతను కలెక్టర్ అయి ఉంటే నేను హ్యాపీగా ఉండి ఉండేవాడిని. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడైనా కలెక్టర్ అయి ఉండుంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. వాడు అవ్వలేదు, నేను కూడా హ్యాపీగా లేను, బట్ వాడు అయ్యుంటే నేను హ్యాపీగా ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాను. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సెక్రటేరియట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ సెక్రటేరియట్ ఇఫ్ ఐ హ్యాడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయితే సెక్రటేరియట్లోనే కదా ఉండాల్సింది. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సెక్రటేరియట్ ఇఫ్ ఐ హ్యాడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఉంటే నేను సెక్రటేరియట్లో ఉండేవాడిని అని ఉండి ఉండేవాడిని. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ సర్వింగ్ ద నేషన్, సర్వింగ్ ద పూర్ పీపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే, ఇది ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అర్థం ఏంటి అని అంటే ఇలా అయి ఉంటే, ఇలా అయి ఉంటే, ఇలా చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ సర్వింగ్ అంటే నేను సర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఇఫ్ ఐ హ్యాడ్ సర్వ్డ్ ద పీపుల్. నేను ప్రజలకు ఐఏఎస్ ఆఫీసర్ అయి సర్వీస్ చేసి ఉంటే నాకు అవార్డు వచ్చి ఉండేది, నన్ను సన్మానిస్తూ ఉండేవారు, నిన్ను సన్మానించేవారు అని చెప్పడానికి ఇలా ఉంటుంది అన్నట్టు. కుడ్ హ్యావ్ బీన్ అంటే పాస్ట్ కదా, ఇది కూడా సేమ్ ఇఫ్ కండిషన్ ఇమాజినరీ సిచ్యువేషనే, ఇది కూడా కుడ్ హ్యావ్ బీన్. ఐ కుడ్ హ్యావ్ బీన్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ జాయిన్డ్ ఇన్ పాలిటిక్స్, ఇఫ్ ఐ జాయిన్డ్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో చేరి ఉంటే, చేరానా మరి? వాస్తవానికి చేరలేదు, బట్ చేరి ఉంటే, జాయిన్ అయి ఉంటే, రాజకీయాల్లో జాయిన్ అయి ఉంటే ఈరోజు మినిస్టర్గా ఉండేవాడిని. అంటే ఇలా చేసి ఉంటే, ఇలా చేసి ఉంటే, ఇలా అయి ఉంటే, ఇలా అయి ఉంటే, ఇలా అయి ఉంటే, ఇలా అయి ఉంటే, ఇలా ఉండగలిగేవాడిని, ఇలా ఉండగలిగే వాడిని. అంటే నేను రాజకీయాల్లో ఇఫ్ ఐ జాయిన్ ఇన్ పాలిటిక్స్, నేను రాజకీయాల్లో జాయిన్ అయి ఉంటే నేను ఈరోజు ఐ కుడ్ హ్యావ్ బీన్ ఏ మినిస్టర్గా ఉండగలిగే వాడిని, ఈరోజు మినిస్టర్గా ఉండగలిగే వాడిని. ఇఫ్ అంటేనే ఇమాజినరీ సిచ్యువేషన్, రైట్? ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్. ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్. నేను మినిస్టర్ అయి ఉంటే, అంటే ఇలా అయి ఉంటే నేను మినిస్టర్ అయి ఉంటే నేను సిన్సియర్గా ఉండగలిగే వాడిని, నేను సిన్సియర్గా ఉండగలిగే వాడిని. ఉంటామా సిన్సియర్గా మినిస్టర్ అయిన తర్వాత? ఎవరైనా మినిస్టర్ సిన్సియర్గా ఉన్నారా ఇప్పటి వరకు? అది జరగదు చరిత్రలో. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్, నేను మినిస్టర్గా అయి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్, నేను మినిస్టర్ని అయి ఉంటే, ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ అసెంబ్లీ. అంతే కదా, మినిస్టర్ని అయి ఉంటే అసెంబ్లీ. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అన్ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ బీన్ సిన్సియర్లీ సర్వింగ్ ద పీపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్. పిచ్చోళ్ళు ఎవడైనా మినిస్టర్ అయితే సర్వ్ చేస్తారా పీపుల్కి? సొంత ఆస్తులు కూడా పెట్టుకుంటారు. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ మినిస్టర్ని అంటే చెప్తున్నాడు గొప్పలు. నన్ను మినిస్టర్ని చేసి ఉండుంటే నేను పేద ప్రజలకు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉండగలిగే వాడిని అని చెప్పి. ఇప్పుడు ఒకరికి మంత్రి పదవి రాలేదు, నాకు అలా మంత్రి పదవి వచ్చి ఉంటే నేను చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పే సందర్భం అన్నట్టు ఇది. ఐ కుడ్ హ్యావ్ బీన్ లవ్డ్ బై ద పీపుల్ ఇఫ్ ఐ సర్వ్డ్ దెమ్ సిన్సియర్లీ. ఇది మాత్రం వాస్తవమే. ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో వాళ్ళు నన్ను ప్రేమిస్తూ ఉండగలిగే వారు, వారి చేత ప్రేమిస్తూ ఉండగలిగే వాడిని అని దాని అర్థం అన్నట్టు.
రైట్. నెక్స్ట్ హ్యావ్ టు బి. హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది. బి అంటే చేస్తూ ఉండాల్సింది లేదా అలా చేస్తూ చేయాల్సి చేస్తూ ఉండాల్సింది అని దాని అర్థం అన్నట్టు. ఐ హ్యావ్ టు బి ఏ బాస్ ఇన్ మై ఆర్గనైజేషన్. నేను హ్యావ్ టు బి ఇన్ మై ఆర్గనైజేషన్ అంటే మా ఆర్గనైజేషన్‌లో నేను బాస్‌గా ఉండాల్సి ఉంది. ఒక పని చెయ్యాల్సి ఉంది. లేదా ఆ పొజిషన్‌లో ఉండాల్సి ఉంది. ఐ హావ్ టు బి ఏ బాస్ అంటే బాస్‌గా ఉండాల్సి ఉంది. ఐ హావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద ఆఫీస్. స్ట్రిక్ట్‌గా ఉండాల్సి ఉంది. నేను ఆఫీస్‌లో స్ట్రిక్ట్‌గా ఉండాల్సి ఉంది. ఎప్పుడు? ప్రెజెంట్ ఇప్పుడు. ఇప్పుడు నేను ఆఫీస్‌లో స్ట్రిక్ట్‌గా ఉండాలి. నేను స్పోకెన్ ఇంగ్లీష్‌ను నేర్చుకొని ఉండాల్సింది. ఐ హావ్ టు బి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ హావ్ టు బి మోటివేటింగ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ మై ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మోటివేట్ చేస్తూ ఉండాల్సింది. ఐ హావ్ టు బి దేర్ ఇన్ ద ఆఫీస్ ఇన్ టైమ్. ఆఫీస్‌లో టయానికి ఉండాల్సి ఉంది. కానీ లేను. ఐ హావ్ టు బి రెస్పెక్టెడ్ బై ఆల్ ద ఎంప్లాయీస్. అందరి ఎంప్లాయీస్ చేత రెస్పెక్ట్ చేయబడాల్సి ఉంది. ఐ హావ్ టు బి రెస్పెక్టెడ్. అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. అంటే డ్యూటీగా చెప్తున్నాం అన్నమాట. అదొక రెస్పెక్ట్ చేస్తుండాలని. షీ హాస్ టు బి ఏ క్రిమినల్ లాయర్. ఆమె ఒక క్రిమినల్ లాయర్‌గా ఉండాల్సింది. ఆమె ఒక క్రిమినల్ లాయర్‌గా ఉండాల్సి ఉంది. ఆమె క్రిమినల్ లాయర్‌గా ఉండాల్సి ఉంది. షీ హాస్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హర్ కమ్యూనికేషన్ టు బికమ్ ఏ క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయర్‌గా ఎఫెక్టివ్‌గా ఉండాల్సి ఉంది. షీ హాస్ టు బి దేర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఎవ్రీ డే. షీ హాస్ టు బి ఆమె కోర్ట్ ఆఫ్ లాలో ప్రతిరోజు ఉండాల్సి ఉంది. ఉండాల్సి ఉంది అని దాని అర్థం అన్నట్టు. చేయాల్సి ఉందని ఉండాల్సి బి కాబట్టి ఉండాల్సి ఉంది. షీ హాస్ టు బి టేకింగ్ అప్ టు ద కేసెస్. టేకింగ్ ఆల్ ద కేసెస్ ఎవ్రీ డే. ప్రతిరోజు అన్ని కేసెస్‌ని చూసుకుంటూ ఉండాల్సి ఉంది. షీ హాస్ టు బి పెయిడ్ ఫీజ్ ఫర్ హర్ లీగల్ సర్వీసెస్. ఆమె లీగల్ సర్వీసెస్‌కు ఆమెకు ఫీజ్ పే చేస్తూ ఉండాల్సి ఉంది అని దాని అర్థం. ఇంగ్లీష్ ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. నీడ్ టు బి అంటే చేయాల్సిన అవసరం ఉంది. అంటే అలా ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఏ రిచ్ మ్యాన్. నేను ఒక ధనవంతుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు మాత్రం ఉండదా? ధనవంతుడిగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఐ నీడ్ టు బి హానెస్ట్ వైల్ ఎర్నింగ్ మనీ. డబ్బు సంపాదించినప్పుడు హానెస్ట్‌గా అంటే నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. నీడ్ టు అంటేనే అవసరం కదా! ఉండాల్సిన బి అంటే ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. ఐ నీడ్ టు బి దేర్ ఎట్ ద వర్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు వర్క్ ప్లేస్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఎర్నింగ్ మనీ త్రూ ఔట్ మై లైఫ్. నేను నా జీవితం మొత్తం డబ్బులు సంపాదిస్తూ ఉండాల్సి అవసరం ఉంది. నీడ్ టు అంటే అవసరం. ఐ నీడ్ టు బి రికగ్నైజ్డ్ బై ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తం చేత నేను గుర్తింపబడాల్సిన అవసరం ఉంది. రైట్. నీడ్స్ టు బి. హీ షీట్ వచ్చినప్పుడు మనం నీడ్స్ టు బి యూజ్ చేస్తాం కదా. హీ నీడ్స్ టు బి అన్ ఎంప్లాయ్. అతను ఒక ఉద్యోగిగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే అతను అన్ఎంప్లాయిడ్. అతను ఉద్యోగిగా ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి కమిటెడ్ టు హిస్ జాబ్. అతని జాబ్‌కి అతని కమిట్మెంట్‌తో ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి దేర్ ఇన్ ద ఆఫీస్ ఇన్ టైమ్. టైంకి అతను ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి వర్కింగ్ హియర్ అండర్ హిస్ బాస్. అతని బాస్ కింద పని చేయాల్సిన అవసరం ఉంది. బి అంటే ఉంది అని అర్థం. హీ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ బై హిస్ బాస్. అతని బాస్ చేత పొగడబడాల్సిన అవసరం అంటే అప్రిషియేట్ చేయబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్రిషియేషన్ వల్లనే ఉద్యోగులు ఎక్కువ పని చేస్తుంటారు కాబట్టి.